ప్రైజ్ ది లార్డ్. ఎలా ఉన్నారు? సమస్యల్లో ఉన్నారా? సతమతమైపోతూ ఉన్నారా? ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నారా? ఈ సమస్యలన్నీ ఎప్పుడు సాక్ష్యంగా మార్చబడతాయి అని ఆశతో ఎదురు చూస్తున్నారా? అందరూ సంతోషంగా ఉన్నారు, నేనెందుకు ఈ సమస్యలు ఎదుర్కొంటున్నానని బాధతో ఉన్నారా? సమస్యలు సంతోషంగా లేకుండా ఇంకా కృంగజేస్తూ ఉన్నాయా? నాకే ఎందుకు ఈ సమస్యలని, నాకే ఎందుకు ఈ పోరాటాలు అని బాధతో ఉన్నారా? అయితే కొన్నిసార్లు సమస్యలు కూడా మనకు మేలు చేయడానికే వస్తాయి. ఎలాగంటే సమస్యలు మనకు కలిగినప్పుడు అంతవరకు ప్రభు మనల్ని ఎలా కాపాడాడో మనం జ్ఞాపకం చేసుకుంటాం, ఎలా రక్షించాడో జ్ఞాపకం చేసుకుంటాం, ఎలా పోషించాడో మనం జ్ఞాపకం చేసుకుంటాం. మానవుడు తీర్చలేని సమస్యలు మనకు ఎదురైనప్పుడు, మనకు కలిగినప్పుడు మనం దేవుని జ్ఞాపకం చేసుకునే అవకాశం మనకు కలుగుతుంది. దేవునిపైన అధికముగా ఆధారపడే అవకాశం, ఒక అలవాటు మనకు అలవడుతుంది. మనం చాలాసార్లు మనం ఎదుర్కొంటున్న పోరాటాల్లో, సమస్యల్లో, శ్రమల్లో మనం తీర్చుకోగలిగినవి అయితే, లేకపోతే ఏ మనిషి అయినా తీర్చగలిగితే వాళ్ళ వైపు చూస్తాం, లేకపోతే మన సామర్థ్యం పైన ఆధారపడతాం. కానీ అవి నా వల్ల కాదు అనుకున్నప్పుడు మనం ఖచ్చితంగా దేవునిపైన ఆధారపడతాం. దేవునిపైన మన విశ్వాసం పెరుగుతుంది. కొన్నిసార్లు అందుకే బంగారం అంట కొలిమిలో వేయబడినప్పుడు మరింత ప్రకాశవంతంగా మార్చబడుతుందంట. హల్లెలూయా. సేమ్ అంతే, మన విశ్వాసం కూడా అభివృద్ధి చెందుతుంది. మనం ఆయన పైన ఆధారపడుట మనకు ఎలాగో అర్థమవుతుంది. అందుకే మన జీవితంలో ఎదుర్కొనే ఈ పోరాటంలో, ఈ సమస్యల్లో గతంలో ప్రభు మనల్ని ఏ రీతిగా విడిపించాడు, ఏ రీతిగా మనకు సహాయం చేశాడు అని అన్ని జ్ఞాపకం చేసుకోవడానికి సహాయపడుతుంది. ఇంకా చెప్పాలి అంటే మనకు ఆకలి మంట కలిగినప్పుడు ఇంతకాలం దేవుడు ఏ రీతిగా నన్ను సమృద్ధిగా పోషించాడు, ఏ రీతిగా నాకు సమృద్ధిగా ఆహారాన్ని దయచేశాడో మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఆర్థిక ఇబ్బందులు కలిగినప్పుడు, శారీరక ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు మనకు కలిగినప్పుడు గతంలో దేవుడు మనల్ని ఏ రీతిగా పోషించాడు, ఏ రీతిగా సంరక్షించాడు, ఏ రీతిగా సమకూర్చాడు అని మనం అన్నీ జ్ఞాపకం చేసుకోగలుగుతాం. అంత మాత్రమే కాదు, ఒక చిన్న రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు కానీ, లేదా ఏదైనా మన శరీరానికి గాయం తగిలినప్పుడు కానీ, గతంలో దేవుడు మనల్ని మన రాకపోకల్లో ఏ రీతిగా కాపాడాడో మనం అనారోగ్యం ఎదుర్కొంటున్నప్పుడే మనకు ఆరోగ్య విలువ అర్థమవుతుంది. మనల్ని దేవుడు ఎంతగా పోషించాడు, ఎంతగా ఆరోగ్యాన్ని ఇచ్చాడు, ఎంతగా మనకు సమృద్ధిగా నడిపించాడు అని మనం అన్నీ జ్ఞాపకం చేసుకోగలుగుతాం. అందుకే మనం సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నప్పుడు ఆయన కృపా వాత్సల్యతను మనం జ్ఞాపకం చేసుకునే అవకాశం ఉంటుంది. ఆ రీతిగా జ్ఞాపకము చేసుకొనటం వలన మనకి రెండంతల ఆశీర్వాదం పొందుకునే అవకాశం కూడా వస్తుంది. కానీ మనం ఏం చేస్తామంటే సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నప్పుడు నాకే ఎందుకు ఇలా, నేను దీని నుండి ఎప్పుడు బయటపడతాను, దీని నుండి ఎలా జయించాలి అని ఇలాంటి మార్గాలను వెతుక్కుంటామే తప్ప దేవుడు గతంలో మనల్ని ఏ రీతిగా విడిపించాడు, ఏ రీతిగా నడిపించాడు, ఏ రీతిగా పోషించాడు, ఏ రీతిగా మనకు ఆరోగ్యాన్ని ఇచ్చాడు అని అన్నిటిని జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనం రెండంతలుగా మనం పైకి హెచ్చించబడతాం, రెండంతల స్థాయిని పొందుకుంటాం, రెండంతలుగా అసలు చాలా త్వరగా మనం ఈజీగా దాని నుండి బయటపడగలుగుతాం. కానీ మనమైతే ఏదో భయపడిపోతూ భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ మనం ఏదో తీర్మానాలు తీసుకుంటూ ఉంటాం. కానీ గతంలో ఏ రీతిగా దేవుడు నడిపించాడో జ్ఞాపకం చేసుకుంటే సులభంగా మనకు మార్గం సరళము చేయబడుతుంది. అందుకే దావీదు భక్తుడు అంటాడు, కీర్తనల గ్రంథం 119వ అధ్యాయంలో, శ్రమ నొంది ఉండుట నాకు మేలాయను అని. యాకోబు మోసం చేసి ఆశీర్వాదాన్ని సంపాదించుకుంటాడు, కానీ ప్రాణ భయముతో ఇంటిని విడిచి పరిగెత్తవలసిన సమయం వచ్చినప్పుడు ఆ రాత్రి ప్రభు దర్శనంలో కనబడతాడు. ఆ శ్రమలలో దేవునికి మొరపెడుతూ ఉంటాడు. అప్పుడేమంటాడంటే యాకోబు, ఆదికాండం 28వ అధ్యాయంలో ఉంటుంది, నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమముగా వచ్చునట్లు దేవుడు నాకు తోడై ఉండి నేను వెళ్ళుచున్న ఈ మార్గంలో నన్ను కాపాడి తినుటకు ఆహారమును, ధరించుకున్నటకు వస్త్రములను నాకు దయచేసిన ఎడల యెహోవా నాకు దేవుడై ఉండును. మరియు నేను స్తంభముగా నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును. మరియు నీవు నాకిచ్చు యావత్తులో 10వ వంతు నిశ్చయముగా నీకు చెల్లించదనని మ్రొక్కుకుంటాడు అక్కడ యాకోబు. అలాగే దేవుడు అతనికి సహాయం చేస్తాడు. తాను ఏదైతే ప్రార్థిస్తాడో
అదెల్లా దేవుడు తన జీవితంలో జరిగిస్తాడు. అదంతా అతను పొందుకుంటాడు. అయితే యాకోబు భార్య బిడ్డలను, ఆస్తిపాస్తులను ఎన్నో పొందుకుంటాడు. అంతేకాదు తాను తిరిగి ఎప్పుడైతే తన స్వదేశంలో చేరాలని ప్రయాణం అవుతాడో వెనుక నుండి మామ అతన్ని తరుముతూ ఉంటాడు. ముందు చూస్తేనేమో అతన్ని చంపడానికి బయలుదేరుతూ ఉంటాడు. ఆ సమయంలో యాకోబు మరలా దేవునికి మొరపెడుతూ ఉంటాడు. ప్రార్థనలో దేవునితో పోరాడుతూ ఉంటాడు. దేవుడు అతన్ని అక్కడ ఆశీర్వదించి యాకోబుని ఇశ్రాయేలుగా మారుస్తాడు. అతని విరోధులుగా ఉన్నవారు సమాధాన పడడానికి దేవుడు ఎంతగానో సహాయం చేస్తాడు. అతడు తన మామతో సమాధాన పడడానికి దేవుడు సహాయం చేస్తాడు. తన అన్నతో సమాధాన పడడానికి దేవుడు సహాయం చేస్తాడు. తాను మొదటగా బేతేల్ వద్ద ఏదైతే మొరకుకున్నాడో దేవుడు అవన్నీ ఇస్తాడు. అతన్ని పోషిస్తాడు, అతన్ని సంరక్షిస్తాడు, క్షేమంగా అతని దేశానికి కూడా చేరుస్తారు. కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే, అక్కడ యాకోబు బేతేలుకు వెళ్ళి దేవుని మందిరాన్ని కట్టడానికి బదులుగా సుక్కోతుకు ప్రయాణమైపోయి తనకు ఒక ఇల్లు కట్టించుకొని తన పశువులకు పాకలు వేయించెను అని వాక్యం సెలవిస్తుంది. దేవునికి చేసిన మొక్కుబడిని అతడు మర్చిపోతాడు. మనం కూడా సమస్యలో ఉన్నప్పుడు, దేవా నీవు నన్ను దీని నుండి విడిపిస్తే, నీవు నాకు దీనిలో సహాయము చేస్తే, నీవు నాకు దీనిలో జయం ఇస్తే నేను నీకు ఇది చేస్తానయ్యా, నీకు ఇది ఇస్తానయ్యా, నేను ఇలా ఉంటానయ్యా, ఇది మార్చుకుంటానయ్యా, ఇది విడిచిపెడతానయ్యా, ఇలా అలా అని ఎన్నో తీర్మానాలు చేస్తాం, ఎన్నో మొక్కుబళ్ళు చేస్తాం. కానీ దేవుడు నిజంగానే దాన్ని ఇస్తాడు. దేవుడు దాంట్లో నిజంగానే విజయాన్ని ఇస్తాడు. దేవుడు నిజంగానే దాని నుండి బయటకు తీసుకొస్తాడు. తర్వాత దాన్ని మనం చెల్లిస్తున్నామా? దేవునికి తిరిగి ఇవ్వాలి అనుకున్న దాన్ని ఇవ్వగలుగుతున్నామా? ఏదైతే విడిచిపెట్టాలనుకున్నామో అది విడిచిపెడుతున్నామా? మనం మొక్కుకునే దాన్ని చెల్లిస్తున్నామా? ఒకవేళ అలా చెల్లించకపోతే మనం మొక్కుకొనక ఉండుటయే మేలని ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయంలో ఉంటుంది. నీవు మొక్కుకొని చెల్లించకుండా ఉండుట కంటే నువ్వు మొక్కుకొనక ఉండుటయే మేలు కదా. ఇక్కడ యాకోబు కూడా అదే చేస్తాడు. దేవా నీవు నాకు ఇలా చేస్తే, అలా చేస్తే నీకు ఒక మందిరాన్ని కట్టిస్తానయ్యా అని అంటాడు. దేవుడు అడిగాడా? లేదు. ఇతడే మొక్కుకుంటాడు. నీవు ఇలా చేస్తే నేను ఇలా చేస్తానయ్యా అని అంటాడు. హన్నా కూడా అలాగే తీర్మానం తీసుకుంటుంది. దేవా నువ్వు నాకు ఒక మగ కుమారుని ఇస్తే నేను అతన్ని నీకు ప్రతిష్ఠిస్తాను, నీ సేవకు నేను సమర్పిస్తాను అని. కానీ తిరిగి ఆమెకు అసలు ఎంతో గొడ్రాలతనంతో ఆమె ఎంతో వేధించబడింది, అవమానం పొందింది. కానీ లేక ఒక్కగానొక కుమారుడు పుడతాడు. తను ప్రార్థించుకున్నప్పుడు ప్రతిఫలం పొందుకున్నప్పుడు, అయ్యా మరి కొద్ది కాలం ఉంచుకుంటానయ్యా, తర్వాత ఇస్తానయ్యా అని ఏ మాత్రం ఆలస్యం చేయకుండా తాను మొక్కుకొనినట్లుగానే తాను తిరిగి సమూయేలు అనే ప్రవక్తను దేవునికి సమర్పించుకుంటుంది. దేవుడు దాన్ని తీసుకొని ఇంకా తన కుమారులను ఇవ్వకుండా ఉన్నాడా? లేదు. తనకు మరలా గొప్ప ప్రతిఫలాన్ని ఇస్తాడు, గొప్పగా సంతానాన్ని వృద్ధి చేస్తాడు. కానీ ఇక్కడ యాకోబు చేసింది ఏంటి? హన్నా తీర్మానించుకున్న తీర్మానానికి కట్టుబడి ఉంది. ఏదైతే తీర్మానించుకుందో తిరిగి చెల్లించింది. కానీ యాకోబు ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు. దేవుని దర్శనాన్ని పొందుకున్నాడు, దేవుని స్వరాన్ని విన్నాడు, దేవునే స్వయంగా ఎదుర్కొన్నాడు. కానీ అతడు చేసిన తీర్మానాన్ని కొద్ది కాలం తర్వాత మర్చిపోయాడు. అతడు అడిగింది పొందుకున్నాడు, కానీ దేవునికి ఇస్తానన్నది మాత్రం చెల్లించలేకపోయాడు. దానివల్ల అతను పొందుకున్న ఫలితం ఏంటో తెలుసా? అనేక శ్రమలు మరలా ప్రారంభమయ్యాయి. తనకు ఒక్కగానున్న ఒక కుమార్తె దీనా చెరపబడింది. అంత మాత్రమే కాదు, అతని కుమారులు హంతకులుగా మారారు. ఎంతో అవమానము, బాధ, ఆ స్థలంలో నుండి పారిపోవలసి వచ్చింది. అన్ని శ్రమలను ఎదుర్కొంటూ ఉన్నాడు. అప్పుడు మరలా ఏంటయ్యా నాకు ఈ ప్రాబ్లమ్స్, ఏంటయ్యా నాకు ఈ శ్రమలు, ఏంటయ్యా నాకు ఈ సమస్య అని మరలా దేవుని సన్నిధిలో ఎప్పుడైతే మొరపెడుతున్నాడో అప్పుడు దేవుడు మరలా దర్శనమిచ్చి మరలా అతనితో మాట్లాడుతున్నాడు. నీవు లేచి బేతేలునకు వెళ్ళి అక్కడ నివసించి బలిపీఠము కట్టుమని దేవుడు అతనికి జ్ఞాపకం చేస్తాడు. ఆదికాండం 35వ అధ్యాయంలో. మనం కూడా చాలాసార్లు దేవునికి ఎన్నో చేస్తాము. దేవా ఇలా అయ్యా, అలా అయ్యా అని ఎన్నో మొక్కుకుంటాం, ఎన్నో తీర్మానాలు చేస్తాం. కానీ దాని నుండి బయటికి వచ్చిన తర్వాత, ఇదిగో నీవు నాకు ఉద్యోగం ఇస్తే నేను నీకు సాక్ష్యం చెప్తానయ్యా, అందరి ఎదుట నేను ఘనపరుస్తానయ్యా, నీకు నా మొక్కుబళ్ళు చెల్లిస్తానయ్యా అని మనం తీర్మానం తీసుకుంటాం. కానీ జాబ్ వచ్చాక అసలు దేవునే మర్చిపోతాం. ఏదైతే తీర్మానం తీసుకున్నామో సాక్ష్యం కూడా చెప్పడం మానేస్తాం, అన్నీ మర్చిపోతాం, ఇంకా ఆ జాబ్లో బిజీ అయిపోతాం. అసలు సంఘాన్ని కూడా మానేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అలా చేసినట్లయితే తర్వాత మనం ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేయవలసి వస్తుంది.
ఈరోజు మీరు ఎన్నో తీర్మానాలు తీసుకొని ఉండవచ్చు. వాటికి కట్టుబడి ఉండక ఎన్నో ప్రాబ్లమ్స్ ఇప్పుడు మీరు ఫేస్ చేస్తూ ఉండవచ్చు. అయితే దేవుని సన్నిధిలో వాటిని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఏదైతే మొక్కుబళ్ళు చెల్లించవలసింది ఉందో వాటిని జ్ఞాపకం చేసుకొని దేవుని నామాన్ని ఘనపరచండి. యాకోబు మొక్కుబడిని జ్ఞాపకం చేసుకుంటాడు. బేతేల్లోకి వెళ్ళి అక్కడ బలిపీఠం కట్టి తన సహోదరుని ఎదుట నుండి పారిపోయినప్పుడు ప్రత్యక్షమైన దీవించిన దేవునిని, తాను చేసిన వాగ్దానాన్ని అన్నిటినీ జ్ఞాపకం చేసుకొని ఆ మొక్కుబళ్ళన్నింటినీ చెల్లిస్తాడు. హల్లెలూయా. అది మొదలుకొని యాకోబు అంచెలంచెలుగా ఆశీర్వదించబడుతూ ఉంటాడు, సమాధానంగా బ్రతుకుతాడు, సంతోషంగా జీవిస్తూ ఉంటాడు. ఈ రోజున మనం చేసిన మొక్కుబళ్ళు దేవునితో ఎన్నో, మనం సమస్యల నుండి బయటికి రాగానే వాటన్నింటినీ మర్చిపోయి ఆ సంతోషంలో మునిగిపోతూ దేవుణ్ణి ప్రక్కన పెట్టేస్తూ ఉంటాం. మొక్కుబళ్ళన్నింటినీ మర్చిపోయి విడిచిపెడుతూ ఉంటాం. కాబట్టి అలాగా కాకుండా మనం మొక్కుకొనిన దాన్ని చెల్లిద్దాం, దేవుని నామాన్ని కనపడదాం. దాని వలన పొందే ఫలితం ఎంతో. కాబట్టి దేవునికి సమీపస్తులుగా ఉంటూ దేవుని సంతోషపెట్టేవారుగా ఉందాం. అట్టి కృపభాగ్యం దేవుడు మనకు అనుగ్రహించి నడిపించునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ ఆల్. ప్రైజ్ ది లార్డ్.